అయితే బీజేపీలోనే కొనసాగుతారా? లేదంటే కొత్త పార్టీ ఏదైనా పెడుతున్నారా అనేది కన్‌ఫ్యూజన్‌లో ఒకటి ఉన్నారు. దీనిపైన ఏంది మీకు? మా కేంద్ర అధిష్టానం పైన నేను ఏడ్చినాను. ఆల్రెడీ వాళ్ళు నా రిజైన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. నేను కూడా ఒక లేఖ కేంద్ర అధికారులకి నేను రాసినాను. అసలు తెలంగాణలో ఏ ఒక మూమెంట్ వచ్చింది, దానివల్ల నేను పార్టీకి రిజైన్ ఎందుకు ఇచ్చినాను ఏంది కూడా నేను ఆ లేఖలో రాసినాను. ఇవాళ లేకపోతే రేపు నాకు కేంద్ర అధిష్టానం నుంచి పిలుపు వచ్చిన తర్వాత కేంద్రంకి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. దాని తర్వాతనే ఇంకా ఫర్దర్ నేను ఏం చేయాలి, దాని తర్వాతనే నేను ప్లాన్ చేస్తాను. అయితే రాష్ట్ర నాయకత్వంతో విభేదించిన తర్వాతనే మీ రాజీనామా కిషన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. కిషన్ రెడ్డి కూడా దాన్ని హైకమాండ్‌కు పంపించారు. అయితే హైకమాండ్ ఆమోదిస్తుందని మీరు అనుకున్నారా? హైకమాండ్ దీనికి ఆమోదిస్తుంది అని అనుకోలేను. ఎందుకంటే ఆమోదించే ముందే కనీసం నాకు ఢిల్లీ పిలిపించి మాట్లాడతారు నేను అనుకున్నాను. ఎందుకు రిజైనేషన్, ఎందుకంటే అదే ఒక సిస్టమ్ ఉండే. సిస్టమ్ ఏముందంటే ఎవరైనా అధికారులు కానీ ఎవరైనా మాట్లాడిన తర్వాత ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే ఒకవేళ వాళ్ళు వాళ్ళు సాటిస్ఫై కాకపోతేనే యాక్సెప్ట్ చేస్తే అట్లాంటి ఒక సిస్టమ్ ఉండే. కానీ ఒక దుష్టశక్తి నా వెనుక ఉంటుంది ఎప్పుడైనా. ఆ దుష్టశక్తి ఏంటంటే కేంద్రంకి వెళ్ళి కొన్ని మీడియా ఛానల్ క్లిప్స్ డౌన్లోడ్ చేసి రాయసింగ్ ఈ విధంగా చెప్తుండు, అమిత్ షా గారు మోదీ గారు నాకు ఫోన్ చేస్తుండ్రు, ఈ విధంగా ఆయన ప్రచారం చేసుకుంటుండు, ఈ విధంగా తప్పు వార్తలు ఇచ్చి వాళ్ళు నా రాజీనామాని యాక్సెప్ట్ చేపిస్తున్నారని నేను వింటున్నాను. ఓకే, వాళ్ళు చేసినారు, వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు నా ప్రయత్నం ఏమైంది, నేను కూడా కేంద్రంకి నిజమేంది నేను రైటింగ్ రాసి పంపించినాను. ఇవాళ లేకపోతే రేపు తీర్పు వస్తుందని అనుకుంటున్నాను. అయితే బీజేపీలోనే కొనసాగుతారా? లేదంటే కొత్త పార్టీ ఏదైనా పెడుతున్నారా అనేది కన్‌ఫ్యూజన్‌లో ఒకటి ఉన్నారు. దీనిపైన ఏంది మీకు? మా కేంద్ర అధిష్టానం పైన నేను ఏడ్చినాను. ఆల్రెడీ వాళ్ళు నా రిజైన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. నేను కూడా ఒక లేఖ కేంద్ర అధికారులకి నేను రాసినాను. అసలు తెలంగాణలో ఏ ఒక మూమెంట్ వచ్చింది, దానివల్ల నేను పార్టీకి రిజైన్ ఎందుకు ఇచ్చినాను ఏంది కూడా నేను ఆ లేఖలో రాసినాను. ఇవాళ లేకపోతే రేపు నాకు కేంద్ర అధిష్టానం నుంచి పిలుపు వచ్చిన తర్వాత కేంద్రంకి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. దాని తర్వాతనే ఇంకా ఫర్దర్ నేను ఏం చేయాలి, దాని తర్వాతనే నేను ప్లాన్ చేస్తాను. అయితే రాష్ట్ర నాయకత్వంతో విభేదించిన తర్వాతనే మీ రాజీనామా కిషన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. కిషన్ రెడ్డి కూడా దాన్ని హైకమాండ్‌కు పంపించారు. అయితే హైకమాండ్ ఆమోదిస్తుందని మీరు అనుకున్నారా? హైకమాండ్ దీనికి ఆమోదిస్తుంది అని అనుకోలేను. ఎందుకంటే ఆమోదించే ముందే కనీసం నాకు ఢిల్లీ పిలిపించి మాట్లాడతారు నేను అనుకున్నాను. ఎందుకు రిజైనేషన్, ఎందుకంటే అదే ఒక సిస్టమ్ ఉండే. సిస్టమ్ ఏముందంటే ఎవరైనా అధికారులు కానీ ఎవరైనా మాట్లాడిన తర్వాత ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే ఒకవేళ వాళ్ళు సాటిస్ఫై కాకపోతేనే యాక్సెప్ట్ చేస్తే అట్లాంటి ఒక సిస్టమ్ ఉండే. కానీ ఒక దుష్టశక్తి నా వెనుక ఉంటుంది ఎప్పుడైనా. ఆ దుష్టశక్తి ఏంటంటే కేంద్రంకి వెళ్ళి కొన్ని మీడియా ఛానల్ క్లిప్స్ డౌన్లోడ్ చేసి రాయసింగ్ ఈ విధంగా చెప్తుండు, అమిత్ షా గారు మోదీ గారు నాకు ఫోన్ చేస్తుండ్రు, ఈ విధంగా ఆయన ప్రచారం చేసుకుంటుండు, ఈ విధంగా తప్పు వార్తలు ఇచ్చి వాళ్ళు నా రాజీనామాని యాక్సెప్ట్ చేపిస్తున్నారని నేను వింటున్నాను. ఓకే, వాళ్ళు చేసినారు, వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు నా ప్రయత్నం ఏమైంది, నేను కూడా కేంద్రంకి నిజమేంది నేను రైటింగ్ రాసి పంపించినాను. ఇవాళ లేకపోతే రేపు తీర్పు వస్తుందని అనుకుంటున్నాను.